అందరికి హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో వచ్చాను నేను. చూడండి ఒకసారి. ఇంకా గుడ్డులండి, గుడ్డు తర్వాత ఆలుగడ్డ, ఈ రెండు ఉడకబెట్టుకొని బాయిల్ చేసుకొని ఉడకబెట్టేసి ఇంకా నేను కర్రీ చేస్తాను. ఒకసారి రండి, ఎలాగో చేస్తానో ఒకసారి రండి, చేద్దాం రండి. నేనైతే 6 గుడ్లు తీసుకోనండి, ఉడకబెట్టుకుందాం వాటిల్లో. ఏడుగుంది ఇది. ఈ బంగాళదుంపలండి, ఇలా కోసి తొందరగా ఉడుకుతుంది. ఇంకా ఇందులో ఇవి కూడా వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇంకా ఈ గుడ్లు ఇవి ఉడకాలి, బాయిల్ అవ్వాలి, గొడవ పెట్టుకుంది. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము ఉడకని. ఇవైతే ఉడికిపోయావండి గుడ్లున్నో ఇంకా ఈ ఆలుగడ్డ కలిపి పెట్టాను కదా, ఇవి ఉడికాయి. ఏడుగుంది నిమిషం అని ఉడికిపోయేవి. దించాను, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈలోగా ఇవి కొంచెం ఒలిసి పెట్టుకుందాం. కళాయి పెట్టానండి. ఇప్పుడు ఆయిల్, వేసాను. ఇప్పుడు ఈ దుంపలు అనమాట, బంగాళదుంపలు ఇంకా ఇలా పైన తొక్క తీసుకుంటున్నాను. ఇలా తొక్క తీసాను, పైన ఉడకబెట్టాను కదా, బాయిల్ చేశాను కదా. నూనె అయితే కాగిందండి. ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకొని, ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. కొంచెం ఆవాలు, జీలకర్ర. ఇగో ఈ 7 వాటర్ అండి. మేము ఎప్పుడు ఇంకా తప్పిలతో ఇలా పెట్టుకుంటాం, ఎప్పుడు మరగ పెట్టుకుంటాం. 7 నీళ్ళు పొద్దున్న చాలా మంచిదండి. ఎప్పుడు కూడా అన్నం తిన్న తర్వాత ఇంక మాకు మధ్యలో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే 7 నీళ్ళు, 24 గంటలు 7 నీళ్ళే తాగుతుంటాం. కొంచెం మెచ్చబెట్టుకుంటాం 7 నీళ్ళని. ఇంకా కడుపుకే మంచిదే, మన ఒంటికి కూడా మంచిది, ఆరోగ్యంగా. తర్వాత 8 కూడా తగ్గుతామండి. ఇంకా పట్టగట్టి ఏముండదు, 8 కూడా తగ్గుతాము. ఇంకా 7 నీళ్ళతో, 7 వాటర్తో పొద్దున్న తాగాలి. ఎప్పుడు 7 వాటర్. ఇంకా నేను ఎప్పుడు తాగుతుంటానండి, 7 వాటర్ పెట్టుకుంటున్నాను. ఇలా తప్పి వెళ్తాను, ఇలా పెట్టుకుంటున్నాను. నాకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఇంకా స్టవ్ పెట్టి ముట్టించుకోవడం, ఇంకా తాగడం, ఇంకా అంతే. మన వంట ఆరోగ్యం మనము చూసుకోవాలి కదండి. మన వంట ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. ఇంకా పొద్దున్న ఇంకా 5:30కి ఇంకెలాగా నేను వాకింగ్ కూడా వెళ్తాను. ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చూడండి. వాకింగ్కి వెళ్ళేది. పక్కనే పార్క్ ఉందండి, పెద్దది, ఈ కేబిఆర్ పార్క్. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగేయిపోవాలి, ఉల్లిపాయలు.
ఇదిగో ఈ గ్లాస్తో గ్లాస్ తీసుకుంటున్నాను ఇంకా వేడి వాటర్. చాలా మంచిదండి ఆరోగ్యంకి ఏడు వాటర్ తాగండి. ఇంకా ఉల్లిపాయల్లో పసుపు వేసాను. ఉల్లిపాయలు ఎర్రగా వేగేయండి. పసుపు వేసాను. తర్వాత కొంచెము ఇంకా చికెన్ మసాలా ఇంకా గరం మసాలా రెండు కలిపి పెట్టాను. ఇందులోని ధనియాల పొడి అంతను. ఇంకా నేను ధనియాల పొడి ఇంకా మసాలాలన్నీ దంచి పెట్టుకుంటాను కదా, ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఒక డబ్బా తెచ్చి ఇందులో కలిపి పెట్టుకుంటానండి. వేసాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కదా, కొద్దిగా కారం వేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ఇలా కలిపేసి ఇంక ఇవన్నీ కలిపి పెట్టాను కదా. ఇగో ఇంకా ఈ ఆలుగడ్డ దుంపలు, బంగాళదుంపలను ఈ గుడ్డు అండి ఇంక ఇలా వేసుకుంది. ఇంకా ఆలుగడ్డ ఇంకా గుడ్డండి రెండు ఇంకా ఇలాగ మగ్గిపోవాలి. మూత పెట్టుకుందాం. మూత తీసుకుంటున్నాం. ఇంకా ఆలుగడ్డ ఇంకా గుడ్డండి రసంతో నంచుకుంటూ బాగుంటుంది. పక్కన పెట్టుకొని కలుపుకోవడానికి కాదండి, అన్నంలో ఒక రసం కూడా చేసుకోవాలి. ఇంకా చింతపండు రసం చేసుకుంటున్నాను ఇంక నేను. ఇంకా గుడ్డు ఆలుగడ్డ ఫ్రై అయిపోయిందండి. ఇదిగో కొత్తిమీర. ఇంకా అయిపోయిందండి. ఇంతేని ఒకసారి చూడండి ఎలాగుందో. ఒక లైక్ వేసి చెయ్యండి. ఇంకా ఆలుగడ్డ గుడ్డు ఫ్రై అండి అయిపోయి. గుడ్డును ఆలుగడ్డ ఫ్రై చేశానండి. ఒక లైక్ అయితే కొట్టండి, షేర్ చేసుకోండి, తప్పకుండా మర్చిపోవద్దండి. కొత్త వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.